కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, జిల్లా పరిశీలకులు చైతన్య కృష్ణారెడ్డి, మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాలను అనుసరించి చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థలలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సందర్భంగా వారు కోరారు. ఎప్పుడెప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోవాలని కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 మండలాలకు ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఇవాళ మేము అందరితో చర్చించిన తర్వాత కూడా మళ్ళీ ఒక షెడ్యూల్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా ఒక్కటి చాలా మతాలు చాలా సందర్భాలు మనం అందరం కూడా పేపర్లో చూస్తుంటాం, టీవీలలో వింటుంటాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ యొక్క దుష్ట దురహంకార పరిపాలన చూసిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కట్టు బానిసల్లా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మా ఊపిరి చెప్పి ఇలా గ్రామాలలో పనిచేసి చాలా మంది సర్పంచులు ఎంపీలు అటువంటి కష్టకాలం కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళ పాపం. మండల హెడ్ క్వార్టర్లో కూడా మనం గెలిచినాం. కానీ కాలక్రమేణా వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి, ప్రజల అవసరాలు తీర్చాలి కాబట్టి కొంతమంది ప్రజల అవసరాల గురించి వెళ్ళి వాళ్ళు కూడా మనం మనోడు కావద్దంటున్నాం. వాళ్ళు మనోలే కదా, మన పార్టీ మీద గెలిచిన మన భావజాలతోనే గెలిచినప్పుడు వాళ్ళందరూ కూడా. కానీ ప్రజల అవసరాలు వాళ్ళకు ముఖ్యమైన ప్రజల అవసరాలు అట్ట పోకుండా కూడా ఇలా ఎక్కడనే ఉన్నారు పేర్లేదు. వాళ్ళకి ఇంతపడితే వీళ్ళ పెద్ద పెద్ద కదా ఎలక్షన్ల మూమెంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఎంపీటీసీ సర్పంచ్ 40 లక్షలు 30 లక్షలు ఇవ్వాల్సి ఇస్తామని ఊళ్ళో కూడా ఉన్నారు. ఇవాళ మన దగ్గర గెలిచిన ఎంపీటీసీలు 7 8 గెలిస్తే ఒక్క తప్ప ఎవరు ఊళ్ళ మండలాలకి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్న తప్ప